హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కోమలిని. ఈరోజు నేను ఈ వీడియోలో వచ్చేసరికి నేను అరుణాచలం వ్లాగ్ అయితే నేను ఇక్కడైతే అప్లోడ్ చేస్తున్నానండి. మేము కార్తీక పౌర్ణానికైతే మేము అరుణాచలం అయితే వెళ్ళాము. అక్కడ గిరి తిరగడానికి అయితే వెళ్ళామండి. వచ్చేసరికి అరుణాచలం రాజగోపురం ఫ్రంట్ సైడ్ ఇది. ఇక్కడ నుంచి అయితే మన దీపారాధన అయితే చేసుకొని మనం గిరి తిరగటం అయితే మనం స్టార్ట్ చేయాలి. కూడా ఇక్కడ దీపారాధన అయితే చేసుకొని గిరి తిరగడానికి అయితే మేము కూడా స్టార్ట్ అయిపోయామండి. మేమైతే ఇక్కడ వచ్చేసరికి లెగిసి రెడీ అయిపోయి మేము ఇక్కడ 6:30 కల్లా ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము దీపారాధన అంతా చేసుకొని మేము గిరికి స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ టైం వచ్చేసరికి మాకైతే 7 అయితే అయిందండి. మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ దీపారాధన చేసుకొని మేమందరం కూడా స్టార్ట్ అయిపోయాము. తర్వాత మనకి దారిలో ఫస్ట్ కనిపించేది ఇంద్రలింగం అండి. ఈ ఇంద్రలింగాన్ని కూడా లోపల చిన్న వీడియో అయితే తీశాను. మీరు కరెక్ట్గా చూస్తే మనకి ఇంద్రలింగం కూడా కనిపిస్తుంది. మీరు ఒకసారి ఇంద్రలింగాన్ని చూడకపోతే కొంచెం బ్యాక్ చేసి ఒకసారి చూడండి మీరు. ఈ ఇంద్రలింగం దర్శించుకున్న తర్వాత మేము అలాగ ఇంకా బయలుదేరిపోయామండి. దారిలో వినాయకుడి టెంపుల్ అలాగే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. అన్ని టెంపుల్స్కి అయితే మేమైతే వెళ్ళలేదండి. ఎందుకంటే మనకి లేట్ అయిపోతుందని చెప్పేసి కొన్ని టెంపుల్స్కి మాత్రమే వెళ్ళాము. అది కూడా ఈ అష్టలింగాలకు అయితే వెళ్ళామండి. ఎక్కువగా వినాయకుడి టెంపుల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసరికి మాకు రెండో వినాయకుడి టెంపుల్ అనుకుంటండి ఇది వచ్చేసరికి ఇక్కడ. ఈ వినాయకుడి టెంపుల్ కూడా మేము దర్శనం చేసుకొని మేము ముందుకైతే వెళ్ళిపోయాము. ఇక్కడ ఈ గిరి తిరిగేటప్పుడు చాలా రష్గా ఉంటుందని చెప్పారండి. కానీ ఏమీ లేదు, నార్మల్గా ఉన్నారు జనాలైతే. కానీ మోక్ష మార్గం దగ్గర మటుకి చాలా పెద్ద లైన్ ఉంది. నేను ఈ వీడియోలో మొత్తం కూడా నేను యాడ్ చేయట్లేదండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను కొన్ని మాత్రమే ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మిగతా వచ్చేసరికి నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి అగ్నిలింగం అండి. అగ్నిలింగం దగ్గరకు వచ్చేసరికి జనాలు చాలామంది ఉన్నారు. ఈ అగ్నిలింగం దగ్గర మాకు దర్శనానికి కూడా చాలా టైం పట్టేసిందని చెప్పేసి మేము అగ్నిలింగం ఒక్కటే మేము మిస్ చేసామండి దర్శనం చేసుకోకుండా. ఈ అగ్నిలింగాన్ని మేము తర్వాత చూద్దామని చెప్పేసి వచ్చేసాము. ఇలా దారిలో బయలుదేరేటప్పుడు దారిలో వచ్చేసరికి ఇక్కడ కొబ్బరి పువ్వు అయితే కనిపించింది. నేను ఎప్పుడు కూడా ఈ కొబ్బరి పువ్వు టేస్ట్ చేయలేదని చెప్పేసి తీసుకున్నాను. కానీ టేస్ట్ అయితే మటుకి ఏమి బాగాలేదండి. అందరు చాలా బాగుంది అని చెప్తారు కానీ టేస్ట్ మటుకి ఏమీ బాగాలేదు కొబ్బరి పువ్వు వచ్చేసరికి. ఇంకా అక్కడ నుంచి మేము బయలుదేరిపోయామండి ముందుకి. ఇలా ముందుకు వచ్చేసరికి మనకి ఇక్కడ యమనలింగం అయితే కనిపిస్తుంది. ఈ యమనలింగాన్ని కూడా మేము దర్శనం అయితే చేసుకున్నాము. ఈ దర్శనం చేసుకొని ఇంకా అలా ముందుకైతే వచ్చేసామండి. ఈ యమనలింగాన్ని కూడా నేను మ్యాక్సిమం వీలైనంత వరకు ఫొటోస్ వీడియోస్ తీయడానికి ట్రై చేశాను. మీరు కరెక్ట్గా చూస్తే మీకు కనిపిస్తుంది చూడండి, ఇది యమనలింగము. నేను అన్ని లింగాలను కూడా ఫొటోస్ తీయడానికి ట్రై చేశానండి. కొన్ని లింగాలకు అయితే అవ్వలేదు తీయడానికి వచ్చేసరికి. మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి నేను ట్రై చేశాను తీయడానికి వచ్చి. ఇక్కడ మేము యమనలింగం దాటి అన్ని దాటి ముందుకు వచ్చేసరికి మాకు టైం వచ్చేసరికి 8:30 అయింది. ఇంకా మేము ఇక్కడ టిఫిన్ చేసి అయితే మేమైతే బయలుదేరామండి. ఇక్కడ వచ్చేసరికి ఏది తీసుకున్నా కూడా 50 రూపీస్ టిఫిన్ వచ్చేసరికి. కాస్ట్ మటుకి చాలా ఎక్కువైతే ఉంది. ఏదైనా కానీ 50 రూపీసేనండి ఇక్కడ. తర్వాత ఇక్కడ టిఫిన్ చేసి ఇలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి దారిలో రైట్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ జింకలు, కోతులు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. జింకలు బాగా దగ్గరకు కూడా వస్తాయండి. అంటే మనకి వీళ్ళు సరౌండింగ్ అయితే కట్టారు కదండి, అక్కడ దాకా కూడా వస్తాయి. మన దగ్గర నుంచి కూడా వీడియో అయితే తీసుకోవచ్చు జింకల్ని మనం. ఇక్కడ వచ్చేసరికి నేను చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను మీకోసం ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి మేము ఇంకా ఇలా వెళ్తూనే ఉన్నామండి. కానీ జనాలు పెద్ద రష్ అయితే ఏమి లేరు, నార్మల్గా ఉన్నారు తిరగడానికి. అక్కడ వాళ్ళకి తమిళనాడు వాళ్ళకి కార్తీక పౌర్ణమి వచ్చేసరికి వాళ్ళకి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుందండి. అందుకని చెప్పేసి ఇక్కడ మనకి ఈ కార్తీక మాసంకి వచ్చేసరికి మన ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, మనకి తెలుగు వాళ్ళు మాత్రమే వచ్చి ఇక్కడ ఈ గిరి తిరగడానికి వీళ్ళైతే స్టార్ట్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి కొన్ని వీడియోస్ నిలువుగా ఉంటాయి, కొన్ని వీడియోస్ అడ్డంగా అయితే ఉంటాయి. ఎందుకంటే నేను తీసినప్పుడు ఒకలా తీశారు, మా వారు తీసినప్పుడు అయితే ఒకలా తీశారు. అందుకని చెప్పేసి వీడియోలు ఒక్కొక్కలాగా వస్తాయండి. నేను అంతా కూడా ఈ వీడియోలో నేను అప్లోడ్ చేయట్లేదు, అంత ఎక్కువైపోతుందని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ చేస్తాను.